DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో వైదిక సిబ్బంది, అర్చకులు, వేద పండితులకు సంబంధించి నియామకాల్లో అత్యంత పారదర్శకంగా చేస్తున్నామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. అలానే 344 ఉద్యోగాలకు గాను 5446 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఎటువంటి అపోహలకు అవకాశం లేకుండా త్వరలోనే నియామకాలు చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖపై సమీక్ష జరిపిన సందర్భంలో వివిధ దేవాలయాల్లో ఉన్న వైదిక సిబ్బందికి సంబంధించిన ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సదరు ఆదేశాలకు అనుగుణంగా అన్ని 6 దేవాలయాల్లో ఉన్న వైదిక సిబ్బందికి సంబంధించిన ఉద్యోగాల ఖాళీలన్నింటినీ వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించడం, ప్రభుత్వం వాటి రిక్రూట్మెంట్ ఎంపిక ప్రక్రియ పారదర్శకమైన ఎంపిక ప్రక్రియ ద్వారా సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ జరపమని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈనాడు పేపర్లో 344 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అనుసరించి ఆన్లైన్లోనే అప్లికేషన్లని స్వీకరించడం జరిగింది. దాదాపు 344 పోస్టులకి, వైదిక సిబ్బంది పోస్టులకి 5486 అప్లికేషన్స్ ఆన్లైన్లో వచ్చినాయి. వాటన్నిటినీ అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించడం, దాంట్లో అర్హులందరికీ కూడా దశల వారీగా హాల్ టికెట్లు పంపించడం ప్రారంభించాం. మొదటగా వేద పండితులు గ్రేడ్ 3, తదుపరి పరిచారకులు, తర్వాత అర్చకులు, భజంత్రీలు, కొన్ని తక్కువ సంఖ్యలో ఉన్న పోస్టులు కొన్ని ఉన్నాయి. చండీ పారాయణదారు, సప్తశతి పారాయణదారు, రామాయణ పారాయణదారు, అభిషేక పండితులు, ఇటువంటి కొన్ని వివిధ కేటగిరీలకి ప్రారంభంలో ముందుగా వేద పండితుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. దీనికోసం 5 సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయటం, దానికి మళ్ళీ పైన ఓవరాల్ సూపర్విజన్ కోసం అడిషనల్ కమిషనర్ గారిని నియమించటం. ఈ 5 ఈ ప్రక్రియను మొత్తం విధి విధానాలు తయారు చేశారు. విధి విధానాలు తయారు చేసి దానికి అప్రూవల్ తీసుకున్నారు మా దగ్గర. అంటే చాలా విశదంగా డీటెయిల్డ్ గైడ్ లైన్స్ రూపొందించడం జరిగింది. దాని ప్రకారం ఆయా వేదాలలో ఎక్స్పర్ట్లు ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 6 దేవాలయాల్లో పనిచేస్తున్న ఆయా వేదాలకు సంబంధించిన, అంటే సామవేదం, యజుర్వేదంలో మళ్ళీ శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, అథర్వణ వేదం, వీటికి సంబంధించిన పండితులతో కమిటీలు నియమించడం జరిగింది. ఎంపిక కమిటీలు, ఇంటర్వ్యూ చేసే కమిటీలు. అంటే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ ఇంటర్వ్యూ కమిటీలు కూడా నంబర్ ఆఫ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఇక్కడ మారపాటి సత్రంలో 4 ఇంటర్వ్యూ బోర్డులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా సీతానగర్లో ఉన్న దేవాలయ పరిపాలనా సంస్థ ఉంది, శిక్షణ సంస్థ. ఆ వెన్యూలో 3 నుంచి 4 బోర్డులు నడుస్తూ ఉన్నాయి. పారదర్శకత కోసం ఏంటంటే జస్ట్ ఇంటర్వ్యూలు స్టార్ట్ అయ్యి 10 నిమిషాల ముందు వరకు ఏ బోర్డులో ఎవరు సభ్యులుగా ఉంటారో అన్నది తెలియదు. అంటే ముందు రోజు రాత్రి అది తయారు చేసి సీల్ కవర్ లో పెట్టడం జరుగుతుంది. 10 నిమిషాల ముందు సీల్ కవర్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ బోర్డు నెంబర్ 1 ఎవరు, బోర్డు నెంబర్ 2 ఎవరు, బోర్డు నెంబర్ 3 ఎవరు, బోర్డు నెంబర్ 4 ఎవరు అన్నది 10 నిమిషాల ముందే తెలుసు. అలాగే అభ్యర్థులు కూడా వాళ్ళందరినీ ఒక చోట ఇదే భావనలో వేరే ఒక రూమ్ లో కూర్చోబెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏ అభ్యర్థి, ఏ అప్లికెంట్ ఏ బోర్డుకి వెళ్తారో 10 నిమిషాల క్రితం దాకా ఎవరికి తెలియదు. వాళ్ళు 10 నిమిషాల ముందు సీల్ కవర్ ఓపెన్ చేస్తారు. దాంట్లో వాళ్ళన్న సీరియల్ నెంబర్ 1 క్యాండిడేట్ సీరియల్ నెంబర్ 1 ఈ బోర్డు నెంబర్ 2కి వెళ్ళాలి, సీరియల్ నెంబర్ 4 బోర్డు నెంబర్ 1కి వెళ్ళాలి. అండ్ అప్పటికప్పుడే తెలుస్తుంది. చేత ఏంటంటే ఈ అభ్యర్థులకి కానీ ఇటు ఎంపిక కమిటీ సభ్యులకు కానీ వాళ్ళ దగ్గరికి ఎవరు ఇంటర్వ్యూకి వస్తారన్నది ఎంపిక కమిటీ సభ్యులకు తెలియదు. వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నది అభ్యర్థులకి తెలియదు. జస్ట్ ఈ పరీక్ష ప్రారంభం 10 నిమిషాల ముందు వరకు 10 గంటలకు ప్రారంభిస్తే 10 నిమిషాల తక్కువ 10 గంటలకు అది ఓపెన్ చేస్తాం. అదేవిధంగా మొత్తం ఇంటర్వ్యూ ప్రక్రియ మొత్తం వీడియో, ఆడియో 2 కూడా రికార్డ్ అవుతాయి. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎంత ఉండాలో వస్తుంది. అదేవిధంగా మార్కులు కేటాయించడంలో కూడా క్షుణ్ణంగా గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది. అనుభవం అంటే గతంలో టెంపరీగా కానీ, కాంట్రాక్ట్ బేసిస్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాల్లో వేద పండితుడిగా పనిచేస్తుంటే ఆ అనుభవానికి కొన్ని మార్కులు ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా వాళ్ళకున్న అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ క్రమపాటినా జటాపాటినా ఘనాపాటినా ఆ స్థాయికి సంబంధించి దానికి కొన్ని మార్కులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మౌఖిక పరీక్ష వారం ఇంటర్వ్యూలో వాళ్ళు చూపించిన పెర్ఫార్మెన్స్ కి సంబంధించి ఇద్దరు ఎక్స్పర్ట్ ఉంటారు, ఒక అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు. ప్రతి కంపెనీలో ఒక అసిస్టెంట్ కమిషనర్, ఇద్దరు ఆ వేదానికి సంబంధించిన పండితులు, ముగ్గురు ఉంటారు. ఆ వేదానికి సంబంధించిన పండితులు అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఈ మౌఖిక పరీక్షకు సంబంధించిన మార్కులు ఇద్దరు కూడా విడివిడిగా ఇద్దరు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టోటల్ చేసి దాని ప్రకారం మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. కేటాయింపు కూడా మెరిట్ లో టాప్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ కమ్ ఆప్షన్ ప్రాతిపదిక వీళ్ళు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి స్థానికత కూడా పాటించడం జరుగుతుంది. జరిగిన తర్వాత పరిచారకులు, భజంత్రీలు, అర్చకులు ఇవన్నీ కూడా దశల వారీగా అన్ని పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఎన్ని పోస్టులు తెచ్చారు సార్? అదేవిధంగా వీళ్ళు ఆన్లైన్ లో ఎక్కడెక్కడ తెచ్చారు సార్? ఇప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఉన్నారండి. ఆల్మోస్ట్ ఈ వేదాలకు సంబంధించి సామవేదం, అధర్వణ వేదం, శుక్లయజుర్ వేదం, కృష్ణయజుర్ వేదం రాష్ట్రం అన్ని ప్రాంతాల నుంచి కూడా అప్లై చేశారు. కాకపోతే చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చినాయి అప్లికేషన్స్ అనేవి. దాదాపు వేద పండితుల పోస్టులు 14 పోస్టులకి 500 సుమారు అప్లికేషన్స్ వచ్చాయి. 14 పోస్టులకి వేద పండితుల వరకు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 344 పోస్టులకి 5486 అప్లికేషన్లు వచ్చినాయి. భారీ సంఖ్యలో వచ్చినాయి. ఆన్లైన్ లో తీసుకోవటం వలన భారీ సంఖ్యలో వచ్చినాయి. ఇప్పుడు ఇది ఈ వేద పండితుల సమస్య అనేది ఇప్పుడు తగ్గిద్దంటారా? వీళ్ళంతా ఫుల్ఫిల్ అవుతారా, లేకపోతే ఇప్పుడు వరకు అవుతారు సార్ వీళ్ళందరూ? ఈ టెస్ట్లు అంతా ఎప్పుడు వరకు ఉంటాయి? అతి త్వరలో పూర్తి చేసేస్తాం. ఏదైనా కానీ ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల ఇచ్చేయడం జరుగుతుంది. నియామకాలు ఇచ్చేయడం జరుగుతుంది. నియామకం అంటే 14 అంటే భారీ సంఖ్యలో లేవు ఖాళీలు కూడా, పరిమితంగానే ఉన్నాయి ఖాళీలు కూడా. కాకపోతే ఉన్నాయన్నీ కూడా పూర్తి చేస్తాం, చేస్తున్నాం. అర్చకులు అయితే కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. దాదాపు 90 పైగా ఉన్నాయి అర్చకులు పోస్టులు. అంటే టెంపుల్స్ కి బాగుంటుందంట. వైదికంగా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఖాళీలు మిగల్చాం. వైదికంగా ప్రతి టెంపుల్లోనూ కూడా వైదిక సిబ్బంది నియామకానికి ప్రాధాన్యత ఇచ్చి కంప్లీట్ చేయడం జరుగుతుంది.